జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏం చేస్తుందే? అమ్మా, అది ముట్టుకోకుండా కళ్ళాపి జల్లుతుందే. మనం ఎన్నాటి నుండి ఆ పనే చేస్తున్నాం, మనకి రాలేదు ఇలాంటి ఐడియా. చూసావా ఎంత చక్కగా చేస్తుందో. నువ్వు నోరుమై పార్వతి. నేనేదో దాన్ని పంపించేద్దామని చూస్తే ప్లాన్ ఫెయిల్ అయింది. పొంగింది ప్రేమ గోదారై, పొంగింది ప్రేమ గోదారై, అల్లింది ఆశలే ఎదపై, పువ్వంటి మనసులే ఒకటై, పూయాలి కన్నుల్లో పంటై, ఈ బాపు బొమ్మ కోసం ఈ బాపు బొమ్మ కోసం బ్రహ్మే పంపాడు స్నేహం. ఏ దిష్టి తగల. ఏంటమ్మా నువ్వు ముగ్గేసావా? అవును, ఇలా పొద్దున్నే లేచి కళ్ళాపా చల్లి ముగ్గు వేయడం మన సాంప్రదాయం అంట కదా, అందుకే ఈ పనులన్నీ నేర్చుకుంటున్నాను. నీకెందుకమ్మా శ్రమ? ఇంతవరకు నేను ఇంటికి చుట్టాన్ని. ఇకపై ఈ ఇంట్లో ఉండిపోవాలనుకున్నాను. ఈ పనులన్నీ అలవాటు చేసుకోవాలి కదా పెద్దమ్మ. ఇలా ఉంటేనే కదా పెద్దవాళ్ళు మెచ్చుకుంటారు. అమెరికా నుంచి వచ్చిన అమ్మాయిలు ఇలాంటి పనులన్నీ చేయడానికి ఇష్టపడరు, కానీ ఇవన్నీ చాలా బాగా చేసావమ్మా. వెరీ గుడ్. థ్యాంక్ యూ. అమ్మా అజ్జా, మీ పెద్దనాన్న మెచ్చుకునేలా చేసావమ్మా. నా కంగారు తల్లి. అనుకున్నదొకటి అయ్యిందొకటి వదినా. నువ్వు ఊరికే ఉంటే అయిపోయేది, అనవసరంగా గెలికావు. మనం ఇంట్లో నుండి పంపించేద్దాం అనుకుంటే బావగారితో ఇంకా ఎక్కువ మార్కులు కొట్టేసింది. అందుకే ఏదైనా తెలివిగా ఆలోచించాలి, తెలివి తక్కువగా ఆలోచించకూడదు. ఆహా, సరే, నువ్వు ఆలోచించుకో. నువ్వెలా ఆలోచిస్తావో నేను చూస్తాను. నగలు కావాలంటే గెలవాలి కదా. ఎందుకే ఈ గొడవ? దాన్ని ఇంట్లో నుంచి పంపించమంటే మీరు గొడవ పడతారేంటి? హాయ్ శ్రీను. ఏంటి శ్రీను, బాగా కష్టపడుతున్నట్టున్నావు? మా పని మేము చేసుకుంటే తప్పేం లేదు కదా. తప్పేమీ లేదనుకో, కానీ నాతో సరిగా మాట్లాడకపోతేనే తప్పనిపిస్తుంది. ఎందుకు మాట్లాడాలి? అవును, నా దగ్గర ఎందుకు గుంటూరు కారంలా ఘాటుగా ఉంటావు? నాతో హ్యాపీగా ఉండొచ్చు కదా. చూడాద్యా, నేను హ్యాపీగా ఉండాలన్నా నువ్వు హ్యాపీగా ఉండనివ్వవు కదా. మనసు బాధపడాలని ఏదో ఒక మాట అంటావు. శ్రీను, అది కాదు. నువ్వు రామలక్ష్మితో ఉన్నట్టే నాతో ఎందుకు ఉండట్లేదు? తనతో మాట్లాడుతూ సరదాగా ఆట పట్టిస్తూ తనకు మంచి ఫ్రెండ్ లాగా ఉంటావు. అలాగే నాతో కూడా ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా.
మనం మంచి ఫ్రెండ్స్ లాగా ఉండిపోవచ్చు. ఇవన్నీ ఎందుకు మన మధ్య? చూడాద్యా, అది ఎప్పటికీ జరగదు. స్నేహితులు ప్రేమికులు అవ్వచ్చు, కానీ ప్రేమికులు స్నేహితులు అవ్వలేరు. అదే అడుగుతున్నాను. ఫ్రెండ్షిప్ చేయకపోయినా నన్ను కూడా రామలక్ష్మిలాగే ట్రీట్ చేయొచ్చు కదా. శ్రీను, అక్కర్లేదు ఆద్యా. ఈరోజు చేస్తావు, రేపెవరు చేస్తారు? నా పని నేను చేసుకోగలను. శ్రీను, ఎందుకు అంత కోపం? కోపం కాదా ఆద్యా? చూసావా నా దురదృష్టం? ఇది నా ప్రేమ. ఇప్పుడు కూడా నీకు అర్థం కావట్లేదు. అయినా రామలక్ష్మి వేరు, నువ్వు వేరు. తనని చిన్నప్పటి నుంచి ఎత్తుకుని ఆడించాను. తను దేవుడిచ్చిన మరదలు అనుకున్నాను. నా ప్రేమ నీకు అర్థం అవుతుందో లేదో తెలియదు, కానీ నీ ప్రేమ మాత్రం నాకు ఇక్కడ వినిపిస్తా ఉంది. ఏంటా కన్నీళ్ళు? అది ప్రేమ కాదా? ఎందుకు దాస్తున్నావు? ఎందుకిలా? ఎందుకు? శ్రీను, నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వెందుకు ఇలాగే మాట్లాడుతున్నావు? ఇప్పుడు అవన్నీ ఎందుకు? ముందు భోజనం చేయి. ఎలా తినమంటావు? ఎలా తినమంటావు? చెయ్యి తెగింది కదా. నాకేం అక్కర్లేదు, అక్కడ పెట్టి నువ్వు వెళ్ళు. లేదు శ్రీను, నువ్వు తింటేనే నేను తింటాను, అంతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.